నా జీవితంలో ఒక చెడు మహిళ ప్రవేశం, ఒక గాథ. నా పేరు మొహమ్మద్. జీవితం నా భార్య సుహానాతో చాలా బాగుంది. మేమిద్దరం కలసి కలల జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం ఇవన్నీ మాకు ఆత్మలా ఉన్నాయి. కాని జీవితం ఎప్పుడు సాఫీగా సాగుతుంది అని అనుకోకూడదు. ఒక చెడు వాతావరణం, ఒక చెడు పరిచయం, ఒక చెడు మహిళ ఇవన్నీ నా జీవితంలో ఒక విషమమైన మలుపుని తెచ్చాయి. అది కువైట్లో జరిగింది. నా ఉద్యోగం వల్ల కువైట్ వెళ్లాల్సి వచ్చింది. మొదట్లో బాగా ఆలోచించి సుహానాతో మాట్లాడాకే వెళ్లాను. ఆమె నాకు పూర్తి నమ్మకాన్ని ఇచ్చింది. నీవు ఉన్నచోట నేను ఉన్నచోట నీవు అన్న భావనతో ఉన్నాం మేము. కాని అదే సమయంలో జీవితం మనపై పరీక్ష పెట్టింది. ఒక రోజు ఆఫీస్లో ఓ కొత్త మహిళ పరిచయం అయింది. మొదట్లో అతి సహజంగా మొదలైంది, సహోద్యోగిగా మాట్లాడడం, పనిలో సహకారం. అంతే. కాని క్రమంగా ఆ పరిచయం ఒక ప్రమాదంగా మారింది. ఆమె నన్ను మాయ చేసేందుకు, నా జీవితంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. నేను మాత్రం ఎప్పుడూ నా హద్దులు దాటిపోలేదు. నా భార్య సుహానా నాకు దేవతలాంటిది. కాని ఆ చెడు మహిళ మాత్రం వదలలేదు. రోజురోజుకీ టెంప్ట్ చేస్తూ, మాటలతో ఆటలు ఆడుతూ, నా ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్లు, కాల్స్ చేస్తూ నా జీవితాన్ని హాల్ చేయడానికి ప్రయత్నించింది. ఈ పరిస్థితిని నేను భరిస్తూ, దూరంగా ఉండేందుకు చాలా ప్రయత్నించాను. కాని ఒక రోజు అది పరిష్కరించలేని స్థితికి వచ్చింది. ఏదో ఒక దుర్మార్గంతో ఆమె నా ఫోన్లో వచ్చిన మెసేజ్లను స్క్రీన్షాట్లు తీసుకొని, అవి వక్రీకరించి సుహానాకు పంపించింది. సుహానా, నా ప్రాణం. ఆమె ఆ మెసేజ్లను చూసినప్పుడు చాలా బాధపడింది. నాకు ఫోన్ చేసి అన్నీ అడిగింది. నేను నిస్సహాయంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. కాని ఆమె నమ్మకానికి భంగం కలిగింది. ప్రేమలో గాయం ఎక్కువగా నమ్మకానికి వస్తేనే కలుగుతుంది. మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫోన్లో వాదనలు, బాధల మాటలు, కన్నీళ్లు. కాని నేను ఎప్పుడూ ఆమెను బాధించలేదు. చేతితో అయితే మరీ కాదు, ఒక్కసారి కూడా నేను ఆమెను తాకలేదు. మాటల్లోనైనా ఎప్పుడూ అవమానం చేయలేదు. నా మనసులో ఎప్పటికీ ఆమెకే స్థానం ఉంది. ఆమె నన్ను కొన్ని రోజులు మాట్లాడకుండా వదిలేసింది. నేను ప్రతిరోజూ ఫోన్ చేసేవాడిని, మెసేజ్ చేసేవాడిని, నా నిర్దోషిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేసేవాడిని. కాని ఆమె మనసు తెరవలేదు. అలా కొన్ని నెలలు గడిచాయి. నేను అర్థం చేసుకున్నాను, జీవితం మనం ప్లాన్ చేసిన విధంగా కాదని. చిన్న తప్పు చేయకపోయినా, చెడు పరిచయం వల్ల పెద్ద దుష్ఫలితాలు వస్తాయని. కేవలం ఒక చెడు మహిళ నా జీవితంలోకి ప్రవేశించడమే కాదు, ఆమె నా బాగుపై ఈర్ష్యతో, దురాలోచనలతో నాకు, నా భార్యకు మధ్య కంచె వేయాలని చూస్తోంది. ఆమెను నేను పూర్తిగా బయటకు పంపించేశాను. ఆఫీస్లో కూడా వేరే డిపార్ట్మెంట్కి మారేలా చర్యలు తీసుకున్నాను. చివరకు సుహానాతో మరోసారి శాంతిగా మాట్లాడే అవకాశం వచ్చింది. నిజాయితీగా, కన్నీళ్లతో నా హృదయాన్ని ఆమె ముందుంచాను. ఆమె కూడా తన హృదయాన్ని తెరిచి, నా బాధను అర్థం చేసుకుంది. మళ్ళీ మేమిద్దరం కలిసాం. మన ప్రేమను మళ్ళీ బలంగా కట్టుకున్నాం. ఈ అనుభవం నా జీవితాన్ని చాలా నేర్పించింది. ఎవరూ మన జీవితంలోకి ప్రవేశించాలంటే, మనం అనుమతిస్తేనే వారు వస్తారు. ఒక్క చెడు పరిచయం మన జీవితాన్ని తలకిందులుగా మార్చగలదు. నిజమైన ప్రేమకు పరీక్షలు వస్తాయి. కాని అవి దాటితే అది మరింత బలపడుతుంది. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మాటల కన్నా ఎక్కువగా మన చర్యలే మాట్లాడాలి. ఇప్పుడు నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. నా భార్య సుహానా పట్ల ప్రేమతో, గౌరవంతో జీవిస్తున్నాను. నా జీవితాన్ని మరోసారి మలచుకునే అవకాశం ఇచ్చిన ఆమెకు జీవితాంతం కృతజ్ఞుడిని.